నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పాక్షికంగా మూసివేస్తున్నారు. తెలంగాణలో 10 రోజుల పాటు సింగిల్ థియేటర్స్ బంద్ కాబోతున్నాయి. ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ సమిష్టి నిర్ణయం ఆక్యుపెన్సీ లేకుండా సినిమా ఆడలేమని ప్రకటన చేశారు. సినిమాలు తగ్గించేశారు. అటు హీరోలు కూడా దాదాపుగా 2 ఏళ్లకు ఒక్క సినిమా హీరోలు తీస్తూ ఉండడం ఒక రకంగా అగ్ర నిర్మాతలకు కూడా పని లేకుండా ఉన్న పరిస్థితి కారణమవుతుంది. స్టార్స్ డేట్స్ దొరక్క ఖాళీగా చాలా మంది దర్శకులు కూడా ఉంటున్నారు. సినిమాలు లేక థియేటర్లన్నీ కూడా ఈ నేపథ్యంలో ముఖ్యంగా స్టార్స్ సినిమాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఉంది. రోజుకి 1-2 ఆటలతోనే సరిపెట్టుకుంటున్నాయి చాలా సింగిల్ థియేటర్స్ అన్ని కూడా. దీంతో వాటి రెంట్స్ వాటికి కట్టే అద్దెలు తట్టుకోలేము అంటూ చిన్న నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించినా సరే ప్రేక్షకులు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ముఖ్యంగా ఎండలు, ఎలక్షన్స్, ఐపీఎల్ ప్రభావం వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యంగా డబ్బుడ్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రతికూల పవనాలు వీస్తున్న పరిస్థితి ఉంది. రోజుకి 1-2 ఆటలతోనే సరిపెట్టుకుంటున్నాయి సింగిల్ థియేటర్స్. చాలా థియేటర్స్ ఈ రెంట్లను తట్టుకోలేక చిన్న నిర్మాతలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దీంతో తెలంగాణలో ఒక 10 రోజుల పాటు ఈ సింగిల్ థియేటర్స్ అన్ని కూడా బంద్ కాబోతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మా అసిస్టెంట్ ఎడిటర్ మహా మ్యాక్స్ నుంచి ఓం ప్రకాష్ గారు మరిన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఓం ప్రకాష్ గారు, ఏంటిది ఒక్కసారిగా చిన్న సినిమాలన్నిటికీ బ్రేక్ పడడం అంటే ప్రేక్షకులు తాకిడి తగ్గడమేనా? సమ్మర్ ఎఫెక్టా లేదంటే నిజంగానే స్టార్ హీరోల ఎఫెక్టా? ముఖ్యంగా నిర్మాతలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు? ఏంటి ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్? అంటే యాక్చువల్గా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి లక్ష్మి గారు. ఒకటి ఏమిటి అంటే సింగిల్ థియేటర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఏకపక్షంగా 17వ తేదీ నుంచి 10 రోజుల పాటు మేము థియేటర్స్ నడపలేము, మూసేస్తామని చెప్పడం ఒకటైతే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, నిర్మాతల మండలి కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడాను ఖండించారు దాన్ని. అంటే మీరు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు అంటే సినిమాలు రావడం అయితే ఆగిపోలేదండి. సినిమాలు సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయిందన్నమాట వాస్తవం. ఎందుకంటే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత మార్చి 29వ తారీఖు, ఆ తర్వాత దాదాపు 35 సినిమాలు వస్తే అందులో ఒక్క సినిమా కూడా ఆడలేదు. కాబట్టి థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గింది. ఇందాక మీరు చెప్పినట్టు అంటే ఒకటి వేసవి కాలము, 2 ఎలక్షన్స్ ఫీవర్ ఉంది, అలాగే ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి. ఈ 3 కారణంగా ఆక్యుపెన్సీ తగ్గడం అయితే వాస్తవం అండి. కానీ ఈ రోజున మనం చూస్తారంటే ఎలక్షన్స్ 13వ తారీఖుతో అయిపోయినాయి. ఐపీఎల్ మ్యాచ్ కూడా ఇంకొక వారం రోజులు 10 రోజుల్లో అయిపోతుంది. ఎండలు పోయి ఇప్పుడు వర్షాలు మొదలైనవి. కాబట్టి ఇప్పుడే థియేటర్కి మళ్ళీ జనం రావడం అనేది మొదలవుతుందండి. ఈ నేపథ్యంలో టక్మని వాళ్ళు ఒక 10 రోజుల పాటు సినిమా థియేటర్స్ మూసేస్తామో అనగానే ప్రేక్షకుల మూడు మారిపోతుందండి. కాబట్టి సినిమా థియేటర్లు మూయటం అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. మీరు ఉన్న ఆక్యుపెన్సీలో ఎంతవరకు ఆడగలిగితే అంతవరకు ఆడండి. అలాగే ముందస్తుగా మాకు ఏ నోటీసు ఇవ్వకుండా థియేటర్స్ బంద్ చేస్తామని ఎలా చెప్తారో అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి వీళ్ళు అన్నారు. కానీ యాజ్ ఆన్ టుడే రండి, ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రకారం 17 నుంచి అన్నారు. ఈరోజు మనం ఎంక్వైరీ చేశానండి. మెయిన్ సిటీస్లో ఉన్నటువంటి 1-2 థియేటర్లు, అలాగే హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి కొన్ని సింగిల్ థియేటర్స్ తప్ప దాదాపుగా 70 to 80%
సింగిల్ థియేటర్స్ అయితే మూసేశారండి. ఎందుకంటే ఇవాళ కరెక్ట్గా మీరు చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళ సినిమాలకి కూడా ఇబ్బంది కదా ఇలా సింగిల్ థియేటర్ మూసేస్తే అన్నది వాస్తవం అండి. ఎందుకంటే ఈ రోజున ఒక 5 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. అందులో 3 స్ట్రైట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది. అలాగే అపరిచితుడు సినిమాని రిలీజ్ చేశారు. కాబట్టి ఈ 5 సినిమాలకి కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ చాలా తక్కువ దొరికినాయి. 2 నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ దొరికినా కానీ ఆడియన్స్ తీసుకొచ్చే థియేటర్ సినిమాలు అయితే కావు ఇవన్నీ కూడాను. చిన్న స్టార్ కాస్టింగ్తో చిన్న బడ్జెట్తో తీసిన సినిమాలు కాబట్టి వాళ్ళకి ఏదో రోజుకి 1-2 షోస్ పడితే కూడా నెక్స్ట్ షో పడుతుందా లేదా అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంటుంది అందరికీ కూడా. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. నెక్స్ట్ వీక్ కూడా ఒక 2-3 సినిమాలు రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. అలాగే మెయిన్ అనేది ఏంటంటే అండి 25వ తేదీన దిల్ రాజు వాళ్ళ సన్ అంటే శిరీష్ వాళ్ళ అబ్బాయి చేసినటువంటి ఆశీష్ రెడ్డి నటించినటువంటి లవ్ మీ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ 25వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అయ్యడానికి ఇప్పుడు ఏదైతే 80% 70% థియేటర్స్ క్లోజ్ అయినాయో అందులో ఒక 50% థియేటర్స్ ఆ సినిమా కోసం తెరిచే ఆస్కారం అయితే ఉంటుందండి. ఓవరాల్గా ఏంటంటే చిన్న సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతున్నా కానీ థియేటర్కి రప్పించే పరిస్థితి ఆ సినిమాలకి లేకపోవటం వల్ల థియేటర్స్ని నడపలేక మేము మూసేస్తున్నాము అని చెప్పేసి ఈ రోజున ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్స్ యాజమాన్యం చెప్తోంది. అయితే ఈ కష్టాన్ని కొంత భరించి ఇంకొక సైడ్ ఓటీటీ ఎఫెక్ట్ కూడా దీని మీద ప్రభావం ఉన్నట్టుందండి ఓం ప్రకాష్ గారు. థియేటర్ రెంట్లు తట్టుకోలేక నిర్మాతలు అదేవిధంగా ఎగ్జిబిటర్స్ తట్టుకోలేక అనేక ఇబ్బందులు పడినట్టుగానే కావాలనే ఈ 10 రోజుల పాటు థియేటర్స్ అన్ని నిలుపుదల చేయాలి అని అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, ఆయన వచ్చారు కౌంటర్.